హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో వెజ్ కుర్మా చేసి చూపించబోతున్నానండి. ముందుగా బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల శనగపలుకులు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కొంచెం వేసుకోవాలండి. గరం మసాలాలన్నీ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వెండి కొబ్బరి ముక్కలు కొంచెం వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకొని ఒక స్పూన్ గసగసాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసుకునే టమాటాలు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి మసాలా మొత్తం ఇలా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, బంగాళాదుంపలు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అండి ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు మూత పెట్టుకోవాలి. పావుగంట తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే కూర మొత్తం ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది కదా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, రెడీ అయిపోయింది వెజిటేబుల్ కుర్మా. అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే